హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లియాన్ష్. నేను క్యాబేజీ పచ్చెనపప్పు కర్రీ చేద్దాం అనుకున్నానండి. అందుకే ఒక పెద్ద బౌల్ క్యాబేజ్ తీసుకున్నాను, ఒక పెద్ద ఆనియన్ అండ్ 4 చిల్లీస్ తీసుకున్నాను, కొద్దిగా పచ్చిశనగపప్పు, చిన్న అల్లం ముక్క అండ్ 2 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. అది అప్పటికప్పుడు దంచి వేసుకుంటానండి కర్రీలో నేను. సో అందుకే అల్లం వెల్లుల్లి పేస్ట్ పీలేదు. కొద్దిగా గరం మసాలా, కొద్దిగా పసుపు అండ్ నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ అండ్ ఆయిల్. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి అల్లం వెల్లుల్లి కొద్దిగా ఫ్రై అయినాక ఆనియన్, చిల్లీస్, కొద్దిగా సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలండి. అందులోనే కొద్దిగా పసుపు వేసాను. పసుపు వేసి అది కొద్దిగా ఫ్రై అయింది, గోల్డెన్ బ్రౌన్ వచ్చినాక ఇందాక మనం చూపించిన క్యాబేజ్ ఉంది కదండి, క్యాబేజ్ ఒక్కసారి వాష్ చేసుకున్నానండి. హాట్ వాటర్తో వాష్ చేసుకున్నాను. ఆ వాష్ చేసుకున్న క్యాబేజ్ కూడా అందులో వేసేసి మొత్తం ఒక్కసారి మిక్స్ అయ్యేలాగా మొత్తం కలిపేసి, వాష్ చేసుకున్న క్యాబేజ్ కూడా వేసేసినాక ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఈ కర్రీ నార్మల్గా కూడా చేయొచ్చు, బట్ నేను ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను. నాకు టైం లేక నేను పచ్చిశనగపప్పు ఒక 10 మినిట్స్ నానబెట్టానండి. మీకు కావాలి అంటే ఒక 2 అవర్స్ ముందు నానబెట్టుకుని వేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది. ఇది కాలేజ్ టైంలో నా ఫ్రెండ్ వాళ్ళ మదర్ పంపించేవాళ్ళు, నా కోసం ఎక్స్ట్రా చేసి పంపించేవాళ్ళు. సో నాకు చాలా నచ్చి మొన్న గుర్తొచ్చి ట్రై చేశాను, బట్ చాలా బాగా వచ్చింది. 10 మినిట్స్ నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు కూడా అందులో వేసేసి బాగా అవన్నీ ఒకసారి మిక్స్ చేసినాక కొద్దిగా గరం మసాలా వేసేసి కొద్దిగా వాటర్ పోసేసి అన్నీ మిక్స్ చేసేసేయాలండి. అన్నీ మిక్స్ అయ్యేలాగా ఒక్కసారి సాల్ట్ అవి కూడా అడ్జస్ట్ చేసేసుకొని లిడ్ క్లోజ్ చేసేసి సిమ్లో పెట్టాలండి. 3 విజిల్స్ వస్తే చాలండి, బాయిల్ అయిపోతుంది. మీరు నార్మల్గా కావాలంటే కుక్కర్లో కాకుండా నార్మల్గా కూడా కుక్ చేసినాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ప్రెషర్ మొత్తం పోయినాక, ప్రెషర్ అంతా అవుట్ అయినాక లిడ్ ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేసుకోవచ్చండి. మీకు ఇన్ కేస్ అట్లా గ్రేవీగా కావాలి అని అనిపిస్తే గ్రేవీలా ఉంచుకోవచ్చు. నాకు కొద్దిగా వాటర్ ఎక్కువైనా అనిపించినాయి. సో అగైన్ నేను స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా వాటర్ మాకు కొద్దిగా మరీ గ్రేవీ కర్రీలా కాకుండా కొద్దిగా టైట్గా ఇష్టం. సో అట్లా టైట్గా అయ్యే వరకు నేను చేసుకున్నానండి. అంతే, పచ్చిశనగపప్పు క్యాబేజ్ కర్రీ రెడీ.